స్వామియే శరణమయ్యప్ప. శబరిమల క్షేత్రంలో వెలసిన హరిహర పుత్రుడికి ఆయన జోల పాడితే గాని పవలింపుకు వేల కాదు. హరిహరాసనం అంటూ తేనెలొలికే గాత్రం వినపడితే శబరి క్షేత్రం ఒకంత పులకరింపుకు గురవుతుంది. రోజు స్వామి సన్నిధానంలో వినపడే పాటి అయినా కూడా భక్తులను అలౌకిక ఆనందానికి గురిచేస్తూ ఉంటుంది. అంతలా మనసును రంజింపచేసే గాయకుడు యేసుదాసు. మధురమైన కంఠంతో యేసుదాసు పాడే శైలికి పరవశించని మనిషుండడు. పుట్టుక ఏ మతం అన్నది ఎవరి చేతిలో ఉండదు. ఆ మాటకొస్తే కళకు, కళాకారుడికి మతం అన్నది అడ్డుకట్ట కానే కాదు. యేసుదాసు విషయంలోనూ అదే నిజమని చెప్పాలి. ఆయన హిందువు కాకపోవచ్చు, కానీ భక్తి పారవశంతో ఆయన ఆలపించిన భక్తి గీతాలని విన్నప్పుడు రోమాలు నిక్కపొడుచుకోవడమే కాదు, తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తాయనేది తెలిసిందే. అలాంటి యేసుదాసుకు తాజాగా శబరిమల అయ్యప్ప ఆలయంలో సమున్నత గౌరవం దక్కింది. ఆయన పుట్టినరోజైన జనవరి 12న శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే యేసుదాసు ప్రస్తుతం ఇండియాలో లేరు. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. యేసుదాసు పుట్టినరోజు సందర్భంగా ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యేసుదాసు పేరుతో అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం, సహస్రనామార్చన, ఇతర పూజలు చేసినట్టు ట్రావెన్కోర్ వెల్లడించింది. అమెరికాలో ఉన్న యేసుదాసుకు స్వామివారి తీర్థ ప్రసాదాల్ని పంపనున్నట్టుగా వెల్లడించారు.